లోని చంద్రబాబు ఇంట్లో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచారం శైలి ఏ విధంగా ఉండాలి అనే అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై నాయకులను అడిగి తెలుసుకుని వారికి దిశానిర్దేశం చేస్తారు. ఏపీలో ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు కూటమి నాయకులతో సమావేశమవుతున్నారు. అమరావతిలోని చంద్రబాబు ఇంట్లో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి అనే అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై నాయకులను అడిగి తెలుసుకుని వారికి దిశానిర్దేశం చేస్తారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, చంద్రబాబు కూటమి నాయకులతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఉండవల్లి చంద్రబాబు నివాసంలో ఈరోజు కూటమి ముఖ్య నేతలందరూ కూడా హాజరవడం జరుగుతుంది. అయితే ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితులను తెలుసుకునే విధంగా కూడా ఈ సమావేశంలో చర్చించున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే చంద్రబాబు ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో ప్రజాగళం పేరుతో ఆయన అన్ని జిల్లాలు కూడా చుట్టేశారు. ఇంకా మరికొన్ని జిల్లాలు కూడా ఆయన పర్యటించాల్సిన ఉంది. అయితే క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది, పార్టీ నాయకులు అంటే కూటమిలో నాయకులందరూ సమన్వయం చేసుకోవడంలో లోపం జరుగుతుందనే ఒక అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు ఈ రోజు ఆ లోపాన్ని అధిగమించే విధంగా అందరిని కలుపుకొని వెళ్లే విధంగా కూడా ఈ సమావేశంలో చర్చించున్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా జనసేన, బీజేపీ, టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఉండవల్లి చంద్రబాబు నివాసంలో మరికొద్ది సేపట్లోనే ఈ సమావేశం జరగనున్నట్లుగా మనకి తెలుస్తుంది. కూటమిలోని ప్రధానమైన నాయకులతో అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ సీట్లు కేటాయించిన తర్వాత కూడా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య కొంచెం గ్యాప్ ఉన్న నేపథ్యంలో దాన్ని కవర్ చేసుకునే విధంగా కూడా ఈ చర్చ ద్వారా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కూడా ఆయన కోరడం జరుగుతుంది. అయితే ప్రధానంగా భవిష్యత్తు ఇంకా నెల రోజులు ఉన్న నేపథ్యంలోనే ఈ క్షేత్రస్థాయి సమావేశం మాత్రం నిర్వహిస్తున్నారు. అంటే ప్రజల్లోకి కూడా ఉమ్మడి అభ్యర్థులు వెళ్ళాలి, అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించే దిశగా ముందుకెళ్లాలని ఇక్కడ కూటమి ముఖ్య నేతలతో ఆయన ఆదేశాలు గాని, సూచనలు గాని ఇచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.